शिवाय गुरवे नमः। 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 शिवाय नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। అమ్మ ధర్మిణి తన భక్తుల చేత ధర్మాన్ని మాత్రమే ఆచరింపజేస్తుంది. భక్తులు అంటే ఎవరో మీకు అర్థమైంది అంటే ఏదో ఒట్టిగా లలిత సహస్రనామం చదవగానే ఆవిడ భక్తులు అయిపోరు. మనసా వాచా కర్మణ ఆవిడని ఆరాధించాలి అంటే ఏదో షోడశ పూజ అలా కాదు. ఆ మనసా వాచా కర్మణే ఆ లలిత యొక్క ఆ సహస్ర నామాన్ని మీరు స్తోత్రం చేయాలి. ఆ స్తోత్రం చేస్తున్నప్పుడు సాక్షాత్ అమ్మ అక్కడ కూర్చుందన్న చిన్న భావన కలిగినా చాలు, అది మిమ్మల్ని ధర్మం వైపుగా తీసుకెళ్తుంది. ఏం సందేహం లేదు. షోడశ పూజలన్నా ఇంకోటన్నా ఆవిడ ఏమీ ఆశించలేదు. మీ మనసు అక్కడ లగ్నమైందా లేదా, మొదలు పెట్టినప్పటి నుంచి చివరి వరకు మీ మనస్సుల్లో అమ్మ తప్ప అన్యం ఏదైనా ఉన్నదా? ఒక 10 నిమిషాలు మనసుని మీరు ఇది చేయలేనప్పుడు, అంటే ఆ స్తోత్రం చదివేటప్పుడు కూడా నియంత్రణ చేయలేనప్పుడు మీకు శాంతి ఎలా లభిస్తుంది? అమ్మ భక్తులని ఎలా చెప్పుకుంటారు? లలిత సహస్రనామం వచ్చినంత మాత్రాన భక్తులు అయిపోతారా? తప్పులు లేకుండా చదివేస్తానంటే భక్తులు అయిపోతారా? ఒక్క నామంలో అయినా అమ్మ కనపడిందా? ఎన్ని ఉంటాయి ఒక స్తోత్ర పారాయణ చేస్తే. పుస్తకం ఉంది చదవటం వచ్చు కదా అని స్తోత్రాలు చదివితే ఏం ఉపయోగం లేదు. కనీసం సమయం అనవసరంగా వృధా చేయకుండా ఆలోచనలతోటి ఇది చదివారన్న ఒక ఇది కూడా ఉంటాయి, చదవచ్చు, అలా చదువుకోవచ్చు. అనవసరమైన ఫోన్ కాల్స్, అనవసరమైన ఇవే ఆలోచనలతో ఉండే బదులు స్తోత్రాలు పారాయణ చేసుకోండి. అది కూడా మీ మనస్సును మారుస్తుంది, మీలో శ్రద్ధను పెంచుతుంది. అది మంచి అలవాటు. సాధన ఎందు మనసు లగ్నం అవ్వట్లేదు, స్తోత్రం తీసి చదువుకోండి, నష్టమేం లేదు. అంటే మీరు ఎన్ని స్తోత్ర పారాయణలు చేస్తున్నా ఒక్క స్తోత్రానికైనా కనీసం ధ్యాన శ్లోకంలోనే అమ్మ కనపడిందా? అంటే అమ్మ ఉపాసకులు, అమ్మ భక్తులు అని మీరు చెప్పుకోవాలంటే ఇదే, ఇంకోటి లేదు. స్తోత్రం చేసినప్పుడు మీ ఇష్టదైవాన్ని ఆయన కనపడకపోతే మీరు భక్తులు ఎలా అవుతారండి? కాబట్టి అలాంటి వారికి అన్ని ఇస్తుంది. శాశ్వత ఐశ్వర్య ఆవిడ ఇవ్వలేనిదంటే ఏం లేదు, ఆవిడ దగ్గర లేనిది లేదు, అన్ని సమస్తము ఉన్నాయి. ఇంకా లేదు స్టాక్ ఓవర్ అనో నిల్లనో పెడతారా వాళ్ళు? పెడతారు. ధర్మవర్ధిని ధర్మ ఏవ హుతోహంతి ధర్మో రక్షతి రక్షిత. ఇది చాలా చోట్ల మీరు చదివే ఉంటారు. ధర్మో రక్షతి రక్షిత. ఆచరణ పెట్టింది ఎంతమంది చదువుతారు? అబ్బో బలే రాశారు. అర్థం కాకపోవడానికి ఇందులో అసలు అర్థం లేని ఒక పదమే లేదు. ధర్మం నిన్ను రక్షిస్తుంది. మామూలుగా వాడికి కూడా అర్థం అవుతుంది. కేవలం చదువుతాం, మహా అయితే ఓ నమస్కారం పెట్టుకుంటాం అది చదివినప్పుడు. కానీ నిజంగా మన ఆలోచనలో కానీ ధర్మం అంటే కేవలం ఆచరణనా? మీ మాటలో ధర్మం, మీ మనసుల్లో కూడా ధర్మమే ఉండాలి. అప్పుడు ఆ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. శృతి స్మృతులలో విధించబడిన విధాన ఆచరణమే ధర్మము. అధర్మములను ఆచరింప ప్రోత్సహించినది గాన ఆ ధర్మములు, దీర్ఘం పెట్టాను లేదు నాకు గుర్తులేదు, ఆ ధర్మములను ఆచరింప ప్రోత్సహించినది గాన ధర్మవర్ధిని. పరమేశ్వరి తన భక్తజనుల యందు ధర్మములను మోక్షవాంఛను వర్ధిల్లజైనది కాబట్టి ధర్మవర్ధిని. ధర్మం లేని మోక్షము
మోక్షం ఏంటండి? స్వర్గమే రాదు. మీరు జీవితాంత ప్రయత్నం చేసే స్వర్గ నరకాలకైనా, కాబట్టి నరకం డెఫినెట్ గా వస్తుంది. నరకం కోసం ఎవరు ప్రయత్నం చేయరు. మీరు స్వర్గానికి ప్రయత్నం చేస్తున్నారంటే నరకం ఆల్రెడీ వచ్చింది అక్కడ. కామక్రోధాదులు, రాగద్వేషాలు జంట ఇవన్నీ. స్వర్గ నరకాలు కూడా జంటే. ధర్మాధర్మాలు జంట కాదు. ధర్మమే ఆచరించాలని నువ్వు నిర్ణయం తీసుకుంటే లేస మాత్రమైన అధర్మం నీతో జరగదు. అమ్మని ప్రార్థన చేసి అంటే అమ్మ నీ చేత ధర్మమే ఆచరింపదు. కానీ ప్రయత్నం నీది, నీ దృఢ సంకల్పం నీది. లేనప్పుడు అన్నిట్లో అధర్మమే వస్తుంది. మాట అధర్మమే, చేత అధర్మమే, మనసు అధర్మమే. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరమాత్మ చేతిలో సంహరించబడితే బానే ఉంటుంది. అప్పటి వరకు నువ్వు ఉంటావా? ఈ లోపల ఎన్ని మరణాలు, క్రిమి కీటాదులుగా అసలు రకరకాల జన్మలు ఎత్తాలి. ఎందుకండి? చెప్పాను కదా మీకు, నేనేం అబద్ధం ఏం చెప్పలేదు. మీరు క్రిమి కీటకాదులుగా, కుక్కగా అలా వేరే జంతుజాలంలో పుట్టినప్పుడు ఆయన మీకు ఇస్తాడు. మీరు చేసిన పాపాల చిట్ట మీకు గుర్తొచ్చేట్టు ఏడుస్తారు. అప్పుడు అయ్యో నేను ఇన్ని పాపాలు చేశానా అని అప్పుడు ఏడుస్తాడు. ఏం లాభం? అందుకనే మనుష్య జన్మలోనే ఆ పరమాత్మ ఎంతో అనుగ్రహంతో మనకి బ్రహ్మాస్మి అనండి, ఇంకోటి అనండి, ఏదో తెలియచెప్పాడు కదా. అందుకని తరించే అవకాశం కలికాలంలో చాలా సులభం. ఇక్కడేం ఘోర తపస్సులు లేవు కలికాలంలో. కేవలం ఆ నామస్మరణ, ధర్మాచరణ. ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తే ధర్మాచరణ కష్టం ఎందుకు అవుతుంది? అలా అని వాడు చేయట్లేదు కాబట్టి నాకు కష్టం అంటారా? ఎవరి ధర్మాచరణ వారు అన్నారు. మీ ధర్మాన్ని మీరు ఆచరించండి, పక్కవాడి గురించి ఎందుకు మీకు? అప్పుడు ఆవిడ మిమ్మల్ని రక్షిస్తుంది అంటే అర్థం ఏమిటి? అన్ని విధాలుగా మిమ్మల్ని పోషిస్తుంది కూడా. అదే మోక్షానికి దారి. మోక్షం అంటే మళ్ళీ ఆనందమే కదా. అధర్మం చేసినప్పుడు సంతోషంగా ఉన్నారా? అయినా అధర్మమే చేస్తాం. భూతల శయనము, మితాహారము, క్రోధ రహితత్వము, జితేంద్రియము, బ్రహ్మచర్యము, సద్గురు శిక్షణ, శాంతమైన మనస్సు, నిత్య త్రికాల స్నానము, మిత భాషిత్వము, పతిత నాస్తిక భాష విరహితత్వము, కొండములు చెప్పకుండుట, జప హోమార్చనాదుల పావనుండగుట, వ్రతాచరణాదులందు క్షీర ఫల శాఖ హవిష్య భిక్షాసన మాత్రమునను, చాంద్రాయణ వ్రతాచారమునను వెళ్ళపుచ్చుట మొదలగునవి సామాన్య ధర్మ అంట. బ్రహ్మచర్యంలో ఋషి రుణము, ధర్మపత్ని యందు సంతాన పితృ రుణము, యజ్ఞాచరణంలో దేవరుణము, ఇలా రుణత్రయ మోచనాన్ని ధర్మాచరణం జరుగుతుంది అన్నారు. ఇటు ధర్మాచరణము తన భక్తుల యందు ప్రోత్సహించి పెంపొందిస్తుంది. కాబట్టి పరమేశ్వరి ధర్మవర్తిని. పూర్వకాలంలో కేవలం సంతానాన్ని ఆ యొక్క అంటే పితృకార్యాలు చేయటానికి కోసం మాత్రమే. తర్వాత ఇద్దరు కూడా అంటే భార్యాభర్తల బంధం కలిగి ఉండేవారు కాదు పూర్వకాలంలో. శాస్త్రంలో అలా చెప్పింది. కేవలం ధర్మాచరణ కోసమే భార్యాభర్తలు, అంతే తప్ప కోరికల కోసమో వేటి కోసమో ఉండేవారు కాదు. వారు అప్పటి నుంచే ఒక నియమంగా ఉండేవారు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతే తప్ప అక్కడ మళ్ళీ కోరికలన్నో ఇంకోటన్నో ఉండేది కాదు. తాను ఈ ధర్మాచరణ చెయ్యడానికి పత్ని అవసరం కాబట్టి పెళ్లి చేసుకుని సంతాన ప్రయోజనం పొందిన తర్వాత ఇక వారి మధ్యలో మీరు భావన చేసిన ఆ భార్యాభర్తల బంధం ఉండేది కాదు. ప్రేమగానే ఉండేవారు, అన్ని ధర్మాలు చేసేవారు, అంతే తప్ప అలాంటివి ఉండేది కాదు. చాలా ఆనందంగా ఉండేవారు. పితృకార్యాలు కానీ అన్ని దేవయజ్ఞం, ఋషి యజ్ఞం ఇవన్నీ చేసేవారు. కానీ సంతానార్థమే పత్ని. ఆ యజ్ఞ నిర్వహణ కోసం అంటే సంతానం అయిన తర్వాత మిగతా యజ్ఞాల కోసం మాత్రమే. పత్ని లేకుండా అది సాధ్యం కాదు. కాబట్టి అలా ఉండేది. శాస్త్రం చాలా చెప్పింది. సరే కాలానుగుణంగా లుప్తమైపోయారు. ఇప్పుడు అంటే ఈ కలికాలం బాగా ఇదైన తర్వాత
అందుకని అంత నువ్వు పాటించలేవురా, అక్కర్లేదు. కానీ నువ్వు ధర్మాచరణ చెయ్యి. ఆ మనస్సుని ధర్మం యందు లగ్నం చేయి, పరమేశ్వరి యందు లగ్నం చేయి. నువ్వు ఆరాధించే దైవం ఎవరైతే వారి యందు లగ్నం చేయి. నువ్వు లగ్నం చేసి ఇది చేసుకో. అందుకని మనం దేనికి అంటే బాధపడవలసిన ఆవశ్యకత లేదు. అన్ని దైవ నిర్ణయాలు. మనం ఏమీ తీసుకోలేదు, మన వల్ల ఏమీ జరగలేదు అని సమర్థింపులు చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఎక్కడుంది? చేయనప్పుడు. నువ్వు ధర్మమే ఆచరిస్తున్నప్పుడు సమర్థింపులు చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఉందా? లేదు. కాబట్టి ఇక్కడ ఈ త్రికాల స్నానము అంటే అక్కడ మధ్యాహ్నం పూట కూడా మళ్ళీ సంధ్య చేసేవారు, మళ్ళీ అది ఉండేది కాబట్టి త్రికాల స్నానం ఉండేది. సరే ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి సరే వదిలేయండి దాని గురించి. ఇప్పుడు మీరు ఏది చేస్తున్నారో అది ధర్మమేనా? నిజంగా మాటల్లో చేతల్లో కపటత్వం లేకుండా ఉన్నారా? ఓ గుడికి వెళ్తున్నారు, నిజంగా స్వచ్ఛమైన మనసుతో వెళ్తున్నారా? కోరిక కోరుకోండి, తప్పులేదు. నిస్వార్థమైన సేవేనా? నిస్వార్థమైన కోరికేనా? అక్కడికి వెళ్ళిన తర్వాత మనసు అటు ఇటు వెళ్లకుండా నిజంగా దైవం అందే లగ్నమై ఉన్నదా? లేనప్పుడు వెళ్ళటం ఎందుకు? ఇలాంటివి ఎన్నో ఉంటాయి ధర్మాచరణలు. కాబట్టి ధర్మాచరణం అన్నందు తన భక్తులను ప్రోత్సహిస్తుంది ఆవిడ. కాబట్టి ధర్మవర్ధిని. కాబట్టి ఏ తర్వాత ఏం తెలిసిందండి? అమ్మ ధర్మము ఎవరైతే పాటిస్తారో వాళ్ళ ఎందే ఆవిడ ప్రీతి గలది. అంటే ఆవిడ వారినే ఇది రక్షిస్తుంది. ఆవిడ రక్షణ లేదు అంటే అర్థం మీరు కర్మలు అనుభవించవలసిందే. మీరు కర్మలు అనుభవించట్లేదు అంటే ఇక్కడ రెండు ఉంటాయి. మీరు ఇప్పుడు అనుభవించట్లేదు, మీరు చేసిన దోషాలకి అంటే మీ అధర్మానికి అంటే అర్థం ఒకటి, ఇంకా పూర్వజన్మ పుణ్యం ఏదో కాస్త మిగిలింది. ఏ క్షణమైతే అది నశిస్తుందో వెంటనే మీ కర్మ మొదలవుతుంది. ఒక బస్సులో కొంతమంది ప్రయాణం చేస్తున్నారు. ఆ బస్సుకి చాలా అవరోధాలు ఎదురవుతున్నాయి. అందరు కలిసి అనుకున్నారట, ఎవడో పాపాత్ముడు ఉన్నాడు ఇందులో, వాడిని దింపేస్తే తప్ప మన ప్రయాణం సుఖంగా జరగదు అనుకున్నారు. ఇది పడవ గురించి కూడా చెప్తారు, ఎలా చెప్పినా పర్వాలేదు. ఒక్కొక్కళ్ళు ఎక్కుతున్నారట, దిగుతున్నారట. ఆఖరికి ఒకడే మిగిలాడు. నువ్వే పాపాత్ముడివి, అందుకే ఇలా అయిందని చెప్పి వాడిని దింపేసి మిగతా వాళ్ళందరూ బస్సు ఎక్కి ముందుకెళ్ళారు. వాడు తప్ప అందరూ మరణించారు. అంటే ఒక పుణ్యాత్ముడి వల్ల అంతమంది రక్షించబడ్డారు. ఆ పుణ్యాత్ముడు అందులో ఉండబట్టి పరబ్రహ్మ వాడిని రక్షించడానికి మిగతా వాళ్ళని రక్షించింది. చూడండి పరబ్రహ్మం యొక్క నియతి ఎలా. వీడు ఎప్పుడైతే అహంకారం అనండి, ఇంకోటి అనండి, మూర్ఖత్వం అండి, ఏదన్నా అనండి, వీళ్ళు నింపేశారు, వీడు నాశనం అయిపోయాడు. ఇలా మనకి పడవెక్కిన వాళ్ళ గురించి కూడా చెప్తారు. ఎన్ని చెప్పినా మన ధర్మాచరణ లేనప్పుడు అన్ని వృధానే. కాబట్టి మనలో ఆ యొక్క ఉన్నదా లేదా చూసుకోవాలి. ధర్మాచరణ అంటే మాట గాని మనసు గాని ఏదైనా సరే కపటత్వం లేకుండా ఉన్నదా, అప్పుడే ఆవిడ రక్షిస్తుంది. ఇలా ఎన్నో ఉంటాయి మనకి. ఇవన్నీ కథలు అని కొట్టి పారేస్తే నువ్వు ఆచరణ చెయ్యలేవు. అందులో సూక్ష్మాన్ని గ్రహించి ఇది చేసుకుంటే లోకాతీత పరమేశ్వరి సకల లోకములను నిండి వాటిని అధిగమించి కూడా వ్యాపించును. కాబట్టి లోకాతీత, లోకములో దానికి అతీతంగా కూడా ఉంది. సకల లోకములకు పైన దేవీ లోకమున మణిద్వీపమున చింతామణి గృహమున కామేశ్వరుని వామాంకమున ఆవిడ ఉంది. పిండాండమున ద్వాదశాంతమున వసించి ఉన్నది. భూర్భువ సువర్లోకములను అతిక్రమించి ఉన్నది. కాబట్టి లోకాతీత. అన్ని లోకాల్లోనూ ఉంది ఆవిడ. ఆవిడ లేవే లోకాలు లేవు, ఏమీ లేవు. అలా అని అంత మాత్రమే ఉందా? అమ్మ యొక్క ఇది మణిద్వీపం అంటారు, చింతామణి గృహం. చింతామణులతో ఆవిడ యొక్క గృహం నిర్మించబడుతుంది. మనకేం దొరకవు చింతామణి. అర్థము నిజంగా సూక్ష్మంగా తీసుకుంటే చింతలు లేకుండా అంటే మళ్ళీ ధర్మమే అనాల్సి వస్తుంది. ఎవరి మనస్సు అలా నిర్మలంగా ఉంటుందో అదే చింతామణి, అందులో నివసిస్తున్నారు.
కాబట్టి అక్కడెక్కడో చింత అక్కడ ఉంది మణిద్వీప వర్ణనానికి తెలుగులో బట్టి బట్టి చదవక్కర్లా. అది దానివల్ల అసలు ఉపయోగమే లేదండి. చదివితే దేవి భాగవతంలో ఉన్నదే చదవాలి. అంతే తప్ప ఎవరో తెలుగులోకి అనువదించి రాస్తే ఏం లాభం? ఈ గోడ ఉంది ఆ గోడ ఉంది అంటే ఏం చేసుకుంటారు గోడలు? 9 సార్లు చదవగానే కొత్త ఇల్లు వస్తే ఈ పాటికి భూలోకం అంతా నిండిపోయి భూమి మీద ఎవరికైనా ఇల్లు ఉండే వేరే ప్లేస్ ఉండేదా పంటలకి? అందరు ఇల్లు కట్టుకుంటే పంట ఎక్కడ పండుతుంది? 9 గృహాలు 9 సార్లు చదివేసేయండి మళ్ళీ గృహం వచ్చేస్తుంది. ఏం చేసుకుంటారు గృహాలు? భక్తితో చదువుతారా? చదవండి 9 ఇళ్ళు వస్తాయట చాలా. ధర్మంగా ఉండు నువ్వు. నీకు ఏది ఇవ్వాలో ఆవిడిస్తుంది. ధర్మం లేనప్పుడు నీకు ఎన్ని ఉంటే వాడికి ఏం లాభం అండి? ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది కదా. అది కాబట్టి లోకాతీత. కాబట్టి చింతామణి గృహం అంటే ఏదో భావించక్కర్లేదు. చింతలు లేని నీ మనస్సే చింతామణి గృహం అమ్మ. అక్కడే ఉంటుంది. నువ్వు చింతలంటే తెలుసు కదా. చింతలంటే కేవలం కష్టాలనా? ఆలోచనలు. అధర్మమే. ధర్మంగా ఉన్నవాడికి ఆలోచన ఎందుకండి? వాడు ఏం ఆలోచించడు. ఆలోచిస్తాడా? ఏం ఆలోచించాడు. ఇప్పుడు చిన్నపిల్లల్ని ఎందుకు పోలిస్తారు? వాళ్ళకి ఏం ఆలోచనలు ఉంటాయంటే అప్పటికి ఏదొస్తే వాడు చేసేస్తూ ఉంటాడు. వాడికి లోపల ఏముండదు. వాడికి ఏదొస్తే అది చేస్తూ ఉంటాడు. అందుకని చిన్నపిల్లల్ని భగవంతుడితో పోలుస్తారు. ఒట్టిగా పోల్చలేదు భగవంతుడితో. వాడికి ఏ చింత లేదు. వాడు హాయిగా ఉంటాడు. కాబట్టి వాళ్ళు అమ్మవారు. తర్వాత కదా వాడికి మనస్సు ఉందని మీరు అన్ని లోపలేసారు బీజం. అప్పుడు ఇక మొదలైంది. ఎవడికి మొదలైంది? వాడికి కాదు, మీకు కూడా మొదలైంది. అది మర్చిపోతారు. కాబట్టి మీకు మొదలవ్వకుండా ఉండాలంటే నిజంగా వాడిలో భక్తిని మీరు పెట్టినా వాడు అల్లరి చేస్తున్నాడు అంటే అర్థము ఏంటి? సరైన దిశలో లేదు. వాడికి అన్నీ వచ్చు. కానీ ఎందుకు అలా ఉంది? ఏ సమయంలో వాడు ప్రార్థన చేయాలి ఏమిటి అవి అది అంటే ఇప్పుడు చంటి పిల్లాడుగా ఉన్నప్పుడు వాళ్ళకి స్పష్టత రాదు. మాట అంటే ఒక అక్షరం వాళ్ళు సరిగ్గా పలకలేరు. కానీ వాడి వయసు పెరుగుతున్న కొద్దీ వాడు ఎన్ని చెప్పాడన్న దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయకూడదు. వాడు చెప్పింది స్పష్టంగా చెప్తున్నాడా లేదా అది మీరు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ తర్వాత ఇప్పుడు వాడికి మాట స్పష్టంగా పలకటం వచ్చింది. కాబట్టి ఏది వాడు స్పష్టంగా పలుకుతున్నాడో దాన్ని స్పష్టంగా పలికేటట్టు చేస్తే వాడిలో మార్పు వస్తుంది. ఇప్పుడు చెప్పే తప్పులు జీవితాంతం పో. ఇప్పుడు వెంకట అని పిలవాలి అంటే మనం ప్రయత్నం చెయ్యాలి. ఒట్టి వెంకటకి అసలు మామూలుగా వెంకటేశ్వర స్వామి దీర్ఘం లేకుండా పెట్టింది వ్యర్థం. వేం కట్టే. వేం అంటే పాపము కట్ అవుతుంది. పిలవటం కూడా మనం అలాగే పిలవాలి. కానీ ఎంత ప్రయత్నం చేయాల్సి వస్తుంది. వెంకటని పిలవాలంటే వెంకటనే వచ్చేస్తుంది తప్ప వెంకట్ అని రావటం లేదు. అప్పుడు వెంకట్ కూడా పలుకుతాడో లేదో తెలియదు. నన్ను కాదు అనుకుంటాడు. ఉన్నాడా వెంకట్? అది అంటే ఒక పదము అలా వాళ్ళకి పలకటం మనం నేర్పించాలి. అప్పుడు నిజమైన మార్పులు వస్తాయి పిల్లలు. ఏదో వాడు పలికేస్తున్నారులే అని మనం వదిలేస్తున్నాం. అలా చేయకూడదు. భగవద్గీత నేర్పించారు. నిజంగా అన్ని వాడు కరెక్ట్ గా పలుకుతున్నాడో లేదో చూడండి. మొత్తం అంతా వాడికి వచ్చేసింది అనే సంతోషం కన్నా వాడు నిజంగా అన్ని స్పష్టంగా పలుకుతున్నాడా ఇది మీరు చూడాలి. అది గమనించాలి. అలా అన్ని వచ్చాయి అనే దానికన్నా కూడా ఒక్కొక్క శ్లోకాన్ని మీరు గమనించి వాడు కరెక్ట్ గా చెప్తున్నాడా లేదా అప్పుడు చూడండి వాడిలో నిజమైన మార్పు. అమ్మ లోకాతీత, అన్ని లోకాలు. కాబట్టి చింతామణి అంటే మీ మనస్సులే. మనస్సులో ఏదున్నా ఆవిడ ఎక్కడ ఉంటుందండి? మణిద్వీపానికి మీరా వెళ్ళలేరు. వెళ్తారా? వెళ్ళండి, నాకేంటి, మీకు ఆ సత్తా ఉందంటే నేనెవరిని వద్దనడానికి? మీ ఇష్టం. అంటే సకల లోకములకు పైన ఈ అన్ని లోకాలకు అన్ని పైన ఉంటుంది మరి వెళ్ళండి. అడ్రస్ చెప్తున్నా కదా. ఒక దేవి లోకం ఉంది. అక్కడ మణిద్వీపం అనే ఒక ఇల్లు ఉంది. అందులో మళ్ళీ చింతామణి గృహం అని ఉంది. మీ బెడ్రూమ్ లాంటిది ఒక రూము.
అది అమ్ముందిట. అడ్రస్ చక్కగా చెప్పా ఫుల్గా. అక్కడెక్కడ అడ్రస్ లోపల లేదు. లొకేషన్ అంటే మరి అక్కడికి వెళ్తే లొకేషన్ వస్తుంది కాబట్టి మీకు అడ్రస్ చెప్పాం. అన్ని లోకాలు దాటి వెళ్ళాం. ఎవరు వెళ్ళగలరు? గుణాతీత. ఏం చేస్తామండి, అన్ని ధర్మానికి అనుగుణంగా చివరికి వచ్చేసాం కదా. భగవద్గీతలో కూడా చివరిలో వచ్చాక కదా అన్ని చెప్పాడు ఆయన. అప్పుడు తిట్టాడు, కోపడ్డాడు, అన్ని చేశాడు. భ్రష్టుడు అయిపోతావురా అన్నారు. మొదట్లో తిట్టారా? మొదట్లో తిడితే ఎందుకు ఇచ్చేస్తారు? భగవంతుడు మామూలు వాళ్ళకు కూడా అన్ని చెప్పాడు. సరేరా ఇలాగా అలాగా అని చెప్పాడు. చివరిలోకి వచ్చాక కదా తిట్టింది. పెద్దయ్యాక కదా తిడుతున్నారు. చిన్నప్పుడు తిట్టారా? ఇది అంతే. పెద్దయ్యాకంటే కాస్త బుద్ధి వచ్చాక. నర్సరీలో అట్లా ఎప్పుడు ఎవరు తిట్టరు కదండి. ఎల్కేజీ నుంచి ఇక మొదలైంది. ఇక అది పెరిగింది తప్ప తగ్గిందా? ఇలా రకరకాలు. కాబట్టి గుణాతీత నిర్గుణ పరబ్రహ్మ స్వరూపిణి పరమేశ్వరి గుణాదులు సృష్టికి పూర్వమే ఉండి ఉన్నది. పరమేశ్వరి వలననే ఈ గుణాదులన్నీ సృష్టించబడినవి కావున గుణాతీత. శబ్దాది గుణములు, ధైర్యాది గుణములు, సత్వాది గుణములు, మధుర కషాయాది గుణములు మొదలుగా గల సర్వగుణములకు అతీతురాలు కాబట్టి పరమేశ్వరి గుణ. మీలో ఈ గుణాలన్నీ ఉంటే మీలో చింతామణి ఎక్కడుంది? ఉందా? చింతామణులు మనకేం దొరకవు కాబట్టి ఏమంటే చింతామణి ఉంది, దీంతో ఇల్లు కట్టేస్తాను, అమ్మవారు వచ్చేస్తుంది అంటే వచ్చేస్తుందా? చింతామణి ఒకటి కొనాలంటే ఎంత సంపాదించాలి? అసలు ముందు దొరకాలి కదా. అందుకని అడ్రస్ చెప్పాకంటే మీరు వెళ్ళొచ్చు. ఒకటి ఇంకా అత్యంత సులభమైనది ఏమిటి అంటే చింతలు లేని మీ హృదయమే, మనస్సు. చింతలు అంటే ఆలోచనలు లేకపోవటం అంటే ధర్మమే. మళ్ళీ మూలానికి వెళ్తే అదే కదండి. బేస్మెంట్ సరిగ్గా లేకుండా బిల్డింగ్ ఏం కడతారు? మూలం అది. అది కరెక్ట్ గా ఉంటే మీరు ఎన్ని అంతస్తులు కట్టినా చక్కగా ఉంటుంది. కింద అదే లేకపోతే, కాబట్టి అసలు ధర్మమే లేకపోతే పరమాత్మ మీలో రావడానికి కానీ మీరు ఆరాధించినా కానీ ఏమి ఉపయోగం? ఏమి ఉపయోగం? మూలమైన ధర్మం అంటే ఆ మనస్సు నిర్మలంగా ఉండాలి. గుణాతీత. గుణములు లేకపోతేనే మనస్సు సరిగ్గా. గుణాలు ఉంటే ఎక్కడ ఉంటుందండి? ఉంటుందా? ఏ ఉండదు. సర్వాతీత. సర్వమునకు అతీతమైన పదార్థమును లోకాతీత, గుణాతీత అనుచు విడివిడిగా వర్ణింప సఖ్యమగుట ఈ నామమున పరమేశ్వరి సర్వాతీతత్వాన్ని సర్వాతీత అని ఒకటే నామమును ఎన్ని చెప్తారండి? లోకాతీత, గుణాతీత, అతీత. గుణ అంటే అన్నిటికీ అతీతురాలని చెప్పాలి. అందుకని సర్వాతీత. ఇన్ని గుర్తుపెట్టుకోవడం కష్టం కదండి. ధర్మం చేయడం కష్టం అనిపిస్తుంది కదా. అనిపించట్లే? ఓ ధర్మం చేస్తున్నారు అయితే. గట్టిగా రాకపోతే నేను నమ్మను. చూసారా, రెండోసారి కానీ రాదు గట్టిగా. అంటే ఎక్కడో లోపం ఉందన్నమాట. మొదటిసారి ఎందుకు రాలే మరి గొంతు? నిద్రపోతున్నారా? మొదటిసారి వస్తే అది నిజమండి. అడిగిన తర్వాత రెండోసారి చెప్తే నేను నమ్మట్లే. సర్వాతీత. సర్వానికి అతీతం. సర్వం అనగా సకల చరాచర దృశ్య అదృశ్య నామరూప విలసిత ప్రపంచం. వీటన్నిటినీ అధిగమించి కాబట్టి ఉండునది కాబట్టి సర్వాతీత. శమాత్మిక. ఉపశాంతో అయమాత్మ. శాంతమే స్వరూపముగా గల ఆత్మస్వరూపము. శాంతమైన ఆత్మగుణములు కలవారి అందు ఉండునది. కాబట్టి నేనే అబద్ధాలు చెప్పలేదు కదా. పిల్లలు అంటారు కదా అన్నిటికీ ఏదో లింక్ చెప్తావు నువ్వు అంటూ. అటు చేసి ఇటు చేసి వాళ్ళని మంచిగా ఉండమని చెప్తే ఎక్కడైనా లింక్ కలపడంలో ఫస్ట్ అంటారు. మరి వారి బుద్ధి మారాలంటే ఏదో లింక్ కలపాలి కదా. మీ బుద్ధులు కలపడానికి లింకులు ఎందుకండి? అక్కడే చెప్పింది ఆవిడ. దాన్ని మనం చెప్పుకున్నదే కదా పాపం. శమాత్మిక ఎవరి మనస్సుల్లో ఉంటుందో చెప్పింది కదా. అది దృఢంగా ఉండాలి. ఏవో సిమెంట్ అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి కదా, ఇల్లు దృఢముగా ఉండాలంటే ఈ సిమెంట్ వాడండి అంటారు. ఏ చట్ నేను వాడను, ఇసుకతో మట్టితో కడితే ఉంటుందా? పూర్వకాలం ఉన్నాయి అంటే మట్టిలో కూడా కల్మషం లేదు. అప్పుడు మంచి మట్టి దొరికింది. మట్టితో అప్పుడు ఉండలేదండి.
ఊర్లో మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు మట్టితోటే ఉండేది. మా పెద్ద అయ్యాక ఎప్పుడో వాళ్ళు సిమెంట్ తో ఇల్లు కట్టారు. కింద నేల అలికేవారు. భలే సరదాగా ఉండేది పేడతో అలకటం. పేడతో అలికి నాముగడ్డతో ముగ్గులు వేసేవాళ్ళం. చాలా కంపు కొట్టేది పేడ కదా, యాక్ యాక్ అనుకుంటూ మళ్ళీ. అంటే అదో సరదా. అంటే పని వాళ్ళే చేసేవాళ్ళు ఎక్కువ, మనం అంత చేయలేం. ఏదో కొంచెం అట్లా సరదాగా ఉండేది. జర్రున జారి కింద పడితే మళ్ళీ ఆ పేడ వాసన పోవడానికి రుద్ది రుద్ది ఒకసారి పడ్డాక మళ్ళీ వెళ్ళే పని లేదు, ఎందుకు ఆ కంపు మనం భరించాలి కదా. ఆ పేడతో అలకటము అలా 10 రోజులకి ఏదో ఉండేది లెక్క, అలా అలకాలి అని. ఆ గోడలకి సున్నం పెట్టి, మట్టి గోడలే అది, ఇలా పాక కదా అది, పైన అదేసేవాళ్ళు. వర్షాకాలం వచ్చిన మార్చటం, అలా ఉన్నా ఆనందంగానే ఉంటుంది. అప్పుడు ఆనందంగా ఉన్నాం కూడా. డాబా ఇల్లు వచ్చాక ఎక్కడ చీమ వస్తుందో తెలియదు, ఎక్కడ దోమ వస్తుందో తెలియదు, మరకంటుతుంది. వీళ్ళు గోడ కానుకుని కూర్చుంటారు, మా ఇల్లంతా పాడైపోయింది. ఎన్ని మరకలు చేశారు, ఎన్ని బాధ. అప్పుడు ఆ ఇళ్లలో ఎలా ఉన్నారు అంటే, తర్వాత పెద్ద కొంచెం అప్పుడు కట్టారు సిమెంట్. కానీ అక్కడున్న ఆనందం వేరేనే అసలు. మనుషులు బాగుంటే ఎక్కడైనా ఆనందంగానే ఉంటాం అనడానికి ఒక నిదర్శనం. గుణాతీత. చీమెంట్ డాబా ఇళ్లలో ఉన్నాం ఊర్లో, ఇక్కడ ఏంటి ఈ పల్లెటూరుకి వచ్చాను మేము ఎప్పుడు అనుకోలేదు. అనుకునేవాడు పల్లెటూరుకి ఎందుకు పోతాడు. అదో ఆనందం. ఆ పల్లెటూరు ఆనందం ఇప్పుడు పిల్లలకి ఎక్కడ ఉందండి. బ్రహ్మాండంగా ఉండే ఆ పల్లెటూర్లలో ఆనందం చాలా బాగుండేది. కాబట్టి శాంతమైన ఆత్మగుణములు కలవారి యందు మాత్రమే ఆవిడ ఉంటుంది. నిష్క్రియమును ఉపశాంతమైన స్వభావం కలది అమ్మ. ఏది లేదు, అన్ని పనులు చేస్తుంది. ఆవిడ లేకపోతే మీరు పనులు ఎలా చేస్తారు. మీలో సాక్షిగా ఉంది ఆవిడ, మీరు సాక్షిగా ఉంటే ఆ బ్రహ్మమే అన్ని. అంటే శాంతమైన గుణములు, ఎక్కడా కూడా ఉద్రేకాల్లో ఇంకోటి. ఆ సమయానికి సందర్భానికి అనుగుణంగా కొంత కోపము క్రోధము రాదని అనటం లేదు, రావచ్చు, కానీ క్షణికంగా ఉందా ఎలా ఉంది అన్నదే పాయింట్. కాబట్టి ఉపశమించిన అని చెప్పారు. కాబట్టి శమాత్మిక, బంధూక కుసుమ ప్రఖ్య, బంధు జీవనమని అక్కవల్లభ అని అంటారు. ఈ నామాంతరం కలిగిన మంకెన చెట్టు అని ఒక అర్థం. ఈ పుష్పము కొంత ఎరుపు కాంతి కలిగి ఉంటాయి. ఇలా ఈ పువ్వుల కాంతి వంటి శరీర కాంతి కలదని బంధువుక కుసుమ ప్రఖ్య అన్నారు. ఆ అంటే దాని బెరడు అన్ని కూడా ఎరుపు రంగులో ఉంటాయట. అది వేరే ఎక్కడో ఉంటుంది, మనకి అన్ని చోట్ల ఉంటది. సరే, ఇక్కడ బంధు జీవనం అని కూడా అంటారు. అంటే ఆ బంధువులతో కదా గృహస్థాశ్రమం. అయితే దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు ఇక్కడ, కాబట్టి మనం దాని గురించి చెప్పుకోకర్లేదు. స్థితి, మానసిక స్థితి ఎప్పుడైతే నిష్కల్మషం అవుతుందో అప్పుడు కొన్నిటి గురించి మళ్ళీ చెప్పుకోవచ్చు. అంటే అమ్మ బంధువుక కుసుమ ప్రఖ్య బాలా త్వం కుమార కుతవా కుమారి పరమేశ్వరియే బాలా త్రిపుర సుందరి. 2 మొదలు 10 సంవత్సరముల వయసు గల బాలికలు బాలా స్వరూపిణులు. వీరిని 2 సంవత్సరముల నుండి వయోక్రమమున, అంటే మొదటి సంవత్సరం నిండిన తర్వాత రెండవ సంవత్సరం నుంచి, అంటే కుమారి, త్రిమూర్తి, కళ్యాణి, రోహిణి, కారిక, చండిక, శాంభవి, దుర్గా, సుభద్ర అనే నామాలట. అంటే 2 ఏళ్ల నుంచి ఒక్కొక్కళ్ళకి ఆ వయసు పిల్లల్ని ఆ విధంగా చేస్తారు. ఉంది, కుమారి పూజలు కూడా ఉంటాయి. దసరాల్లో చేస్తారు ఒక రోజు. అలా 9 మందిని కూర్చోబెట్టుకుంటారు, రోజుకు ఒకరిని చేస్తారు. అలా చేసుకునే వాళ్ళు ఉన్నారు. వీరి పూజన యందు పరమేశ్వరి మహాప్రీతి కలది. అంటే ఆ చిన్నపిల్లల్లో అభోషం తెలియదు, వాళ్ళకి కల్మషం తెలియదు కదా, అందుకని వారి పూజ చేస్తే సాక్షాత్ అమ్మ పూజ చేసినట్టు. అందువల్ల ఆ పూజ చేసేవారు. మళ్ళీ అక్కడ లోభత్వం చూపిస్తారు కొంతమంది, జాకెట్ గుడ్డలు పెడతారు. పిల్లల్ని పిలిచి జాకెట్ గుడ్డ పెడితే వాళ్ళకి ఏం పనికి వస్తుంది అది. అలాంటి లోభత్వాలు చేయకూడదు. అప్పుడు పూజ ఎలా అవుతుంది. పెట్టలేని వాళ్ళ పరిస్థితి గురించి అంటలేదు, పెట్టగలిగే స్థితిలో ఉండి నువ్వు బాల పూజ చేస్తూ ఉన్నప్పుడు బాలకి ఏమిటి సమర్పించాలి, బాల వేసుకునే వస్త్రాలే సమర్పించాలి.
అంతేగాని ఒక బ్లౌజ్ పీస్ పెట్టేస్తే బాల ఏం చేస్తుందండి? 2 ఏళ్ల పిల్లకి జాకెట్ ముక్క ఏం పనికొస్తుంది? అంటే లోభత్వం చూపించరాదు. పూజల్లో నువ్వు పూజ చేస్తే లోభత్వం లేకుండా పూజ చేస్తే దాని ఫలితం నీకు లభిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి. ప్రపంచ సృష్టికి పూర్వమే అవ్యక్త చక్రమందలి కోణత్రయమందు శబ్ద విశ్రుతి రూపమున ఉత్పన్నమైన ప్రథమ వర్ణత్రయము మంత్రముగా రూపముగా అమ్మగారు కాబట్టి బాల. ఏది ఏమైనా అన్ని రూపాల కాబట్టి బాల అమ్మవారికి కూడా చాలా విశేషమైన ఇది ఉంటుంది. అంత బాల కాబట్టి ఏదో చిన్నపిల్ల అని మనం అనడానికి కూడా ఉండదు. బాల కూడా చాలా శక్తిమంతురాలు. సరే దాని ఉపాసన అవన్నీ కూడా ఉంటాయి. లీలా వినోదిని పరమేశ్వరి తన జగన్ నిర్వహణ కృత్యములకు సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలని లీలగా వినోదిస్తుంది. అనే లీలల యందు వినోదిస్తుంది. అవన్నీ లీలగా చేస్తుంది. ఆవిడేం కష్టపడదు ఇవన్నీ చేయడానికి. మీరు ఏదైనా పని చేయాలంటే నాన్న అపసోపాలు పడరు, అంత తేలిగ్గా చేసేస్తారా? ఎప్పుడన్నా చేస్తారు తేలిగ్గా. అవతల వాళ్ళు గుర్తించాలంటే ఒకసారి ఇలా చెమట తుడుచుకోవచ్చు, కష్టపడుతుంది అంతే కదా. మీరు కష్టపడుతున్నారంటే చెమట తుడుచుకోవాలి. చెమట లేకపోయినా తుడుచుకోవచ్చు. నాకు నిజంగానే చెమట పట్టింది. ఎంతో కష్టపడతారు బయట పనులు చేయడానికి. కష్టపడరా? ఆహా ఓహో అంటూ ఉంటారు కదా, అబ్బా అబ్బా అని. ఆవిడకి ఏమీ లేదు. ఇంత సృష్టి చేస్తుంది, లయం చేసినా ఏది చేసినా ఆవిడగా అలసట అనేది రా. లీలగా చేస్తుంది అంటే వీడు ఎలా చేస్తాడు అని అంటారు చూసారా, అలా చేస్తాడు. సుమంగళి పరమేశ్వరి సర్వమంగళ స్వరూపం. సరే కాలాన్ని ఆ, ఇది నేను చెప్పండి. ఓకే. ఆవిడ నిత్య సుమంగళి. మృత్యువుకు కూడా మృత్యువకు మృత్యుంజయని సతి పరమేశ్వరి. అందుకని అలా అన్నారు. ప్రపంచమునందలి సకల సువాసిని మణులందును సహజముగా శ్రీ విద్య మంత్రదీక్షను పొందిన వారి యందు విశేషముగా ఉంటుంది. అందరి యందు ఉంటుంది. దీన్ని మీరు వేరేగా భావించవలసిన అవసరం లేదు. సర్వమంగళమైన బ్రహ్మస్వరూపం. ఏ పరమశక్తిని స్మరించు మాత్రమున సర్వ మానవ దౌర్భాగ్యములు నశించును ఆ దేవత సుమంగళి అనబడుతోంది. మంచి పనులను చేయించున్నదియు చెడు కార్యములను ఆచరించపడకుండా ఉండునట్లు చేయునదియే ఆ అమ్మ. ఆయన చెప్పారు కదా, ధర్మవర్ధిని ధర్మిణి. ధర్మమే, ధర్మం అంటేనే మంచి పని. కాబట్టి ఋషుల చేత బ్రహ్మవాదుల చేత మంగళదేవత అని చెప్పబడింది. సుఖకరి పరమేశ్వరి తనను కుమారి రూపమునను సుమంగళి రూపమునను ఉపాసించి సేవించు వారికి సకల సుఖములను బ్రహ్మజ్ఞాన పరమకు శాశ్వత సుఖరూపమైన ముక్తిని కూడా ప్రసాదిస్తుంది. యో వై భూమా తత్సుఖం. పరమేశ్వరి తను సుఖస్వరూపిణి అగుట, తన ఉపాసకులకు సుఖమును ప్రసాదించినది అగుట వలన సుఖకరి. ఎలా ఆరాధించినా పర్వాలేదు. ఇక్కడ కేవలం ఒట్టిగా కుమారి రూపమున సుమంగళి అంటే బాల రూపంలో సుమంగళి రూపమున అంటే అర్థం ఒక మనం బాహ్య ప్రపంచంలో బాలని మనము ఆరాధించటం అంటే పూజించటం, అది సుమంగళిగా ఒకరిని పూజించటము అనేవి కూడా ఆవిడకి ఇష్టమైన విషయాలే. చెప్పాను కదా, అక్కడ మనసు లగ్నం అవ్వాలి. చేసే వాళ్ళకి అంటే ఎప్పుడు ఏం చేస్తారు, బంధువులకే చేస్తారు. బంధువులకి మీరు ఈ సుమంగళి పూజ కుమారి పూజ చేస్తే మీకు అక్కడ దైవ భావన ఎలా కలుగుతుందండి? ఇలా రకరకాల. సరే ఏది ఏమైనా వాటికి అన్నిటికన్నా ప్రాముఖ్యత నీ మనసు నిర్మలంగా ఉండటమే. ఉన్నప్పుడే నువ్వు ఏదైనా చేయగలుగుతావు, ఇష్టంగా ఆనందంగా చేయగలుగుతావు. వనిత పుత్ర వస్తు విత్తాదుల వలన కలుగునది సుఖము కాజాలదు. మళ్ళీ చెప్పక్కర్లే కదా ఈ వాక్యం, అక్కర్లేదు. ఎటులనా వీని అననుకూలత వలన గాని వీటి నష్టము గాని అంటే అవి లేనప్పుడు కష్టమే అనుభవించబడుతుంది. అందుకని వాటి వల్ల సుఖం ఎక్కడ లభించిందండి? ఉందా? చేసుకునేటప్పుడు బానే ఉంటుంది. ఒకడు అన్నట్ట వంట కష్టమే, పెళ్లి చేసుకుందాం అనుకున్నా. సరే అని పెళ్లి చేసుకున్నట్ట. ఫ్రెండ్ అన్నట్ట, ఏరా బాగుందా ఇప్పుడు నీకు?
బాగుంది, అప్పుడు నేను ఒక్కడనే వండుకున్నా, ఇప్పుడు మా ఇద్దరికి వండుతున్నా అన్నాడు. అదేమిటో మనకి అలాంటి వాడు దొరకడు. సరే, అందరికీ అలాంటి వాళ్ళు లభిస్తారా అని అన్నాడు. జోక్ అయినా చాలా చోట్ల చేస్తారు కదండి, చేయకూడదని ఏం లేదు కదా, సహాయము చెయ్యొచ్చు, వాళ్ళు చెయ్యొచ్చు, నష్టమేమిటి అది. కాబట్టి వనిత పుత్ర వస్తు విత్తాదుల వలన సుఖము కాజాలదు, వీటి నష్టమున కష్టమే, ప్రాపంచిక దృష్ట్యా సుఖమే అనుకొనినను అది తాత్కాలిక మాత్రమొకట నిర్వివాదాంశము. వెళ్ళప్పుడు అంతా బానే ఉంది, ఓ సంవత్సరం రెండేళ్ల వరకు అసలు అంతా అత్యంత మనోహరం. నేను ఒట్టిగా రెండేళ్ళు అన్నాను, రెండేళ్ల వరకు కూడా ఉండదు కదా మనోహరంగా. అప్పుడు అందంగా కనపడ్డాయండి ఏమైనా, ఇక తర్వాత నుంచి అన్ని లోపాలే కనపడతాయి. అడ్జస్ట్ అయి ఉంటారు, కానీ లోపాలు ఎత్తకుండాను అనకుండాను ఉన్నారా, భలే మజాగా ఉంటుంది కదా. కాబట్టి తాత్కాలికమే. వేరొక పదార్థం వలన కలుగు సుఖము దాని అనుభవం తగ్గిన తగ్గుచూ హెచ్చిన హెచ్చుచూ నశించిన దుఃఖదాయకమే. పరుపు బాగుంది, కొనుక్కున్నారు, అన్ని బాగానే ఉంది. కొన్ని రోజుల తర్వాత ఈ పరుపు అణిగిపోతుంది, అప్పుడు ఆ రంగులు పోతాయి, వాడు బాగా పాలిష్ పెట్టిస్తాడు, తర్వాత ఒక్కొక్కటి బయటకు వస్తుంది. రకరకాలు, ఏదో వస్తువు గురించి చెప్పా, మనుషులు కూడా అంతే కదండి. కోడలు వచ్చిన కొత్తల్లో అసలు ఎంత ఆనందం, అమ్మ అమ్మ బొమ్మ బొమ్మ. కోడలే కాదులేండి, అల్లుడు అంటే అల్లుడు ఉంటాడు కాబట్టి ఎక్కువ అల్లుడు గురించి చెప్పుకోం, అల్లుడికి పని చెప్పాం కదా. ఇక తర్వాత నుంచి మొదలవుతుంది, అయిపోయింది కదా కొత్త, 16 రోజుల పండగ అయిపోయింది, ఇక పట్టా చీపురు, 16 రోజుల వరకు చీపురు ఇవ్వరు పాపం, 16 రోజుల తర్వాత అన్ని ఇస్తారు. ఇప్పుడు అన్నారు కాబట్టి మీ అత్తలేమి ఫీల్ అవ్వక్కర్లా, మీరు అలా చేస్తున్నారు అంటే ఫీల్ అవ్వాలి, కానీ మీరు చేయనప్పుడు మీరు ఎందుకు ఫీలింగ్ కదా. సుఖమనున్నది సన్యాసికి గాని మహారాజునకు గాని భిక్షుకునకు గాని పరసహాయ అపేక్ష లేక సుషుప్తి అందు పొందు సుఖము వంటి సుఖము. దీనిని జాగ్రత్త దశ యందు సర్వే ఇంద్రియాలు బుద్ధి అందును బుద్ధి ముఖ్య ప్రాణమందును లయించి కేవల ముఖ్య ప్రాణ రూపులై జ్ఞానమాత్రులై పొందు తురీయాతీత స్థితి యందు సుఖమును అధికార యోగ్యతను అనుసరించి ప్రసాదిస్తుంది అమ్మ. అదే అందుకని అమ్మ సుఖకరి. ఒక్క ముక్క అర్థం కాలే కదా, అర్థమైందా, నాకు కూడా అర్థం కాలేదా, దాని అర్థం కొంచెం బాగా చెప్పాలి కాబట్టి రేపు చెప్పుకుందాం. ఏది ఏమైనా అమ్మ ఇచ్చిందే సుఖం, మీరు ఎంతన్నా మీ ప్రయత్నంతో సంపాదించండి, అది అంత ఆనందాన్ని ఇవ్వదు, ఎందుకంటే మీరు సంపాదించిన దాంట్లో మీ కష్టం కనపడుతుంది, ఎంత కష్టపడ్డానో అంటారు. అదే అమ్మ అనుగ్రహించింది అనుకోండి, అది మీ ఉద్యోగందైనా వేరేదైనా అక్కడ మీకు కష్టం కనపడదు, ఎంత ఆనందంగా ఉంటుందో. అందుకనే ఈశ్వరుడు ఇవ్వాలి ఇల్లు నిండాలి అంటారు, ఆ ఈశ్వరుడు ఇచ్చింది పరమానందం కలుగుతుంది, లేకపోతే దీన్ని చూసినప్పుడల్లా రేటు గుర్తురాదు, అంత పెట్టుకున్నాం అంత పెట్టుకున్నామని. కాబట్టి చక్కగా ధర్మవర్ధనులై ఉండండి, ఆవిడ మీ ధర్మాన్ని పెంచుతూ ఉంటుంది, ఆచరించే సామర్థ్యత మీకు కలిగేటట్టు చేస్తుంది. శుభం భూయాత్.